కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ సింగపూర్ పర్యటనకు చంద్రబాబు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా టూర్. కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. P4 విధానంపై ఏపీ సీఎం సమీక్ష. మార్గదర్శులుగా సీఎం, కుటుంబ సభ్యులు. బంగారు కుటుంబాలకు సాయానికి నిర్ణయం. దేశమంతా కులగణన చేయాలన్న మంత్రులు. కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు. ఆమోదించకపోతే పోరాటం తప్పదన్న పొన్నం. బీసీలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ చర్యలు. ముస్లింల కోటాని 10% పెంచుతున్నారు. నిజమైన లబ్ధిదారులకు నష్టమన్న కిషన్. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు. తనఖా వెనుక సీఎం రమేష్ ఉన్నారన్న కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్ట్ దక్కిందని ఆరోపణ. గోవా చేరుకున్న అశోక్ గజపతిరాజు. గవర్నర్ గా ఇవాళ ప్రమాణ స్వీకారం. కేంద్ర మంత్రి రామ్మోహన్, టీడీపీ ఎంపీలు హాజరు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం. హెచ్సీఏ అంబుడ్స్మన్ గా రిటైర్డ్ జడ్జ్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ జడ్జ్ భాను కొనసాగింపు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో సోదాలు. కీలక పత్రాలతో పాటు 72 లక్షల స్వాధీనం. బినామీల పేరిట భారీగా ఆస్తులున్నాయన్న ఈడీ. తీరం దాటిన వాయుగుండం. కోస్తాతో పాటు తెలంగాణకు వర్ష సూచన. 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుతం 882 అడుగుల నీటి మట్టం. గండిపేటలో చిరుత కోసం కొనసాగుతున్న వేట. పులిని బంధించేందుకు 4 బోన్లు ఏర్పాట్లు. రాత్రిపూట ప్రజలకు బయటకు రావద్దని హెచ్చరిక. మొన్న భువనగిరి, ఇప్పుడు సూర్యాపేట. లింగ నిర్ధారణలకు అడ్డాగా ఉమ్మడి నల్గొండ. మెడికల్ షాప్ ముసుగులో లింగ నిర్ధారణ పరీక్షలు. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకీల కలకలం. 2 తుపాకులతో పాటు గన్ పౌడర్ స్వాధీనం. 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. మన్యంలో ఆదివాసీ సంఘాల ర్యాలీ. మంత్రి సంధ్యారాణి ఇంటి వరకు సాగిన మార్చ్. కొచ్చియా సమస్య పరిష్కరించాలని నినాదాలు. బందర్ ఆర్డీఓ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు. 40,000 లంచంతో దొరికిన అధికారి త్రినాథ్. ల్యాండ్ మ్యూటేషన్ లో లంచానికి డిమాండ్. ఒడిశాలో డిప్యూటీ రేంజర్ ఇంట్లో సోదాలు. 1,44,00,000 నగదు స్వాధీనం. 4 గోల్డ్ బిస్కెట్లు, 16 గోల్డ్ కాయిన్స్ సీజ్. కులగణన చేసే వరకు విశ్రమించను. ఆర్ఎస్ఎస్ దేశానికి పెద్ద శత్రువు అన్న రాహుల్. మోదీ దగ్గర షో తప్ప దమ్ము లేదని కామెంట్. 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ. పార్లమెంట్ లో 16 గంటలు కేటాయింపు. ఉభయ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం. మాల్దీవ్స్ తో ఒప్పందంపై మోదీ సంతకాలు. భారత్ తరపున 72 మంది సైనిక వాహనాల బహుమతి. ఇండిపెండెన్స్ వేడుకలకు హాజరవుతున్న